మీ హార్ట్కి బెస్ట్ థెరపిస్ట్ ఎవరో మీకు తెలుసునా? మీ ట్రస్ట్ వర్తీ లాయల్ అండ్ వాల్యుబుల్ ఫ్రెండ్స్దా అండి. అదిలా లిఖిమా అంటారా? లెమ్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎవరైనా మిమ్మల్ని ట్రిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు కోపం పడతారు, అగ్రెషన్ జాస్తి వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని అనడం, మీరు తిరిగి వాళ్ళని అనడం, అలా అన్నప్పుడు బీపీ లెవెల్స్ పెరుగుతాయి. లబ్ డబ్ అని కొట్టుకునే గుండె లబాడబా అని కొట్టేసుకుంటుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ జాస్తి అయిపోయి ఆ టైంలో ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది బాడీలో. దానివల్లనే బీపీ రైజ్ అయ్యి హార్ట్ మీద పడుతుంది అది. ఆ సమయంలో మీకంటూ ఒక ట్రస్ట్ వర్తీ వాల్యుబుల్ అండ్ లాయల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇవి చెప్పుకున్నప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు మీరు చెప్పే విషయాలని చెవులు పెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఆలకిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ లైక్ ఆక్సిటోసిన్ అండ్ సెరోటోనిన్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ సెరోటోనిన్ రిలీజ్ అవుతాయో ఈ స్ట్రెస్ హార్మోన్ ఒకటి కార్టిజోల్ ఉంది కదా, దాన్ని సప్రెస్ చేస్తాయి. అది సప్రెస్ చేసినప్పుడు మీరు హ్యాపీగా మీ గుండె నార్మల్గా మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్లు లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. లేదనుకోండి, ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ట్రస్ట్ వర్తీ లాయల్ ఫ్రెండ్స్ లేకపోతే అది లబాడబ్బా అని కొట్టేసుకొని మధ్యలో అయిపోవచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళు దోస్తులు మీకు ట్రస్ట్ వర్తీ దోస్తులు మీకు థెరపిస్ట్లా కాదా మీ హార్ట్కి? సో ఇటువంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉంటే జస్ట్ సెలబ్రేట్ దెమ్. సీరియస్లీ చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, కోట్లు డబ్బులు సంపాదించుకోవడం పెద్ద విషయం కాదండి, సంపాదించుకోవచ్చు. కానీ ట్రస్ట్ వర్తీ లాయల్ ఫ్రెండ్ని సంపాదించుకోవడం చాలా కష్టం ఈ జనరేషన్లో. మనకు ఒక కష్టం వచ్చినప్పుడే ప్రతి ఒక్కళ్ళ మాస్క్ కింద పడిపోతుంది. అంతవరకు మనతో ఎవరు నటించారు, ఎవరు రియల్గా ఉన్నారు అన్నది మనకు కష్టం వచ్చినప్పుడే, మనకు బాధలు వచ్చినప్పుడే తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? కాబట్టి 100 వేస్ట్ ఫ్రెండ్స్ ఉండడానికంటే ఒక్క లాయల్ దోస్త్ ఉంటే చాలు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఇక్కడ జెండర్ డజంట్ మ్యాటర్, హూ ఎవర్ ఇట్ మే బి. నన్ను అడిగితే అమ్మాయిలకి అబ్బాయిలదా ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్ అని నేను అంటాను, అబ్బాయిలకి అమ్మాయిలదా ట్రస్ట్ వర్తీ అని నేను అంటాను. ఎందుకంటే సేమ్ జెండర్ సెట్టే అవ్వదండి. కానీ ఈ సొసైటీ సేమ్ జెండర్ కాకుండా ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్ అంటే ఒప్పుకోదు. నిజానికి వాళ్ళదా ట్రస్ట్ వర్తీ అని లాయల్గా ఉంటారు. టు బీ హానెస్ట్ చెప్తున్నాను నేను. ఏమంటారా కాదంటారా? కాబట్టి ట్రై టు మేక్ అట్లీస్ట్ 1 లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. ఓకే, బాయ్. టేక్ కేర్. లవ్ అండ్ లైఫ్ టు యూ.